వినాయక చవితి వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఏంటి? వినాయక నిమజ్జనం. నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఒక వేడుకగా జరుపుకుంటాం. అయితే ప్రతి ఏటా వినాయక నిమజ్జనం అనగానే ఒక డైలమా, ఓ పంచాయతీ. ఇప్పుడు కూడా అదే పంచాయతీ, అదే గందరగోళం. సాగర్లో నిమజ్జనం ఉందా లేదా అని. ఎందుకు సాగర్లో నిమజ్జనం విషయంలో ప్రతిసారి పంచాయతీ ఎందుకు వస్తుంది? హైకోర్టు డైరెక్షన్స్ ఏంటి? అసలు ప్రభుత్వ నిర్ణయం ఏంటి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? వినాయక చవితి వచ్చిందంటే చాలు విషయాలు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో గల్లీలో గణనాథుడిని కొలువు తీర్చుకోవడం, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, వైభవంగా వేడుకలు నిర్వహించుకోవడం, ఇవి ఎంత రొటీన్గా జరుగుతాయో అంతే రొటీన్గా హైకోర్టులో ఈ నిమజ్జనం మీద విచారణ జరుగుతుంది. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయాలా వద్దా అని. మీరు గత 5-6 ఏళ్ళుగా అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది, క్రేన్లు సిద్ధం చేస్తుంది, సిబ్బందిని మోహరిస్తుంది. తీరా హైకోర్టులో ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు. దీంతో అక్కడ డైలమా మొదలవుతుంది. హైకోర్టు అక్షింతలు ఇస్తుంది, మట్టి వినాయకులనే నిమజ్జనం చేయాలంటుంది. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్షన్ ఇస్తుంది, ఈసారికి వదిలేయండి అన్నట్టు. ఈసారి కూడా అదే జరిగింది. నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మళ్ళీ పిటిషన్ పడింది హైకోర్టులో. అయితే దాన్ని కోర్టు తిరస్కరించి గత ఆదేశాలనే అమలు చేయాలంది. మరి హుస్సేన్ సాగర్లో ఇంతకీ నిమజ్జనం ఉందా? ఉంటే ఏ విగ్రహాలను వేయాలి? చూద్దాం. హైదరాబాద్లో పర్మిషన్ లేకుండా ఎవరూ గణేష్ మండపాలను ఏర్పాటు చేయకూడదు. ఇప్పటికీ అన్ని పర్మిషన్స్ తీసుకుని వేలాది మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో మట్టి విగ్రహాలు కొన్నే. పిఓపి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ ఏంటి, మోస్ట్లీ అవే ఉంటాయి. భారీ విగ్రహాలు అయితే ఇంకా అనేకం ఉన్నాయి. భారీ విగ్రహాలు కట్టేదే పిఓపితో. ఇప్పుడు ఇవన్నీ నిమజ్జనానికి తరలాలి. మరి ఈ విగ్రహాలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది అసలు క్వశ్చన్. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలి. పిఓపితో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే కోర్టు ధిక్కరణే అవుతుంది. దీంతో ఇప్పుడు అధికారులు డైలమాలో పడ్డారు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. ఇక్కడ అధికారులు ఎంత డైలమాలో ఉన్నారనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నిజానికి సాగర్ పరిసరాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇంతలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. వెంటనే సాగర్ పరిసరాల్లో నిమజ్జనాలు చేయకూడదని ఫ్లెక్సీలు ఎక్కడ వీళ్ల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుందని. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టేశారు జిహెచ్ఎంసీ అలాగే పోలీసులు. హైకోర్టు పిటిషన్ కొట్టేయగానే బ్యానర్లను తొలగించారు. సో అధికార యంత్రాంగానికి ఎక్కడో క్లారిటీ మిస్ అవుతున్నట్టు కనపడుతోంది. నిజానికి అధికారుల తీరు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్టుగా ఉంది. అసలు పిఓపితో తయారయ్యే విగ్రహాలను ఆదిలోని అంటే ప్రొడక్షనే ఆపేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడేమో ప్రొడక్షన్కి అనుమతి ఇస్తారు, కొనుక్కునేదాకా ఆగుతారు, పూజలు చేసేదాకా ఆగుతారు. వాటిని నిమజ్జనం చేయకూడదంటే ఎట్లా? అసలు ఏ రకంగా లాజిక్ వర్కౌట్ అవుతుంది? ఇన్నేళ్లుగా కోర్టు కచేరీలు చేస్తారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా కానీ ఇంకా దాన్ని అలా కంటిన్యూ చేస్తుంది. ఈ వైపుకు ఒక్కడుగు కూడా వేయలేదు అధికారులు. తీరా విగ్రహాలను కొని తెచ్చుకుని పూజలు చేసుకున్న తర్వాత నిమజ్జనానికి అనుమతి లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎందుకుంటాయి? మీకు నిజంగా సమస్యను సాల్వ్ చేయాలని ఉంటే ముందు నుంచే దీనిపై ఒక క్లారిటీతో ఉండాలి. వినాయకుల తయారీ, ఈ పిఓపి వినాయకుల తయారీ ఈ వినాయక నిమజ్జనం అయిపోగానే కొన్ని నెలల్లోనే మళ్ళీ మొదలు పెడతారు. మీరు ఒక ఏరియా, ఇప్పుడు శంషాబాద్ అవుట్స్కట్స్ కానివ్వండి, పటాన్చేరు అవుట్స్కట్స్ కానివ్వండి, లేదంటే మూసాపేట దగ్గర కానివ్వండి, కొన్ని ఏరియాల్లో ఈ గణేష్ తయారీకి ఒక డేరాలు వేసుకుని పర్మనెంట్గా అక్కడ ఉండిపోయే వాళ్ళు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇదే పని, వినాయక చవితికి విగ్రహాలను తయారు చేయడం. అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వినాయక చవితి అంటే ఒక 5-6 నెలలు వినాయక చవితి ఉందనగానే అప్పుడు మొదలు పెడతారు వీళ్ళు. అప్పుడే వీళ్ళని ఆ ప్రొడక్షన్ అనేది లేదు, పిఓపి తయారు చేయకూడదని ఒక నిబంధన పెడితే తయారు చేసేవాళ్ళు ఆగుతారు. ఒకవేళ వాళ్ళు తయారు చేసినా కొనేవాళ్ళు ఆగుతారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇది పిఓపినా మట్టి గణపత అనేది చూసుకొని పర్మిషన్ ఇస్తే అసలు ఈ సమస్యలు ఏమీ ఉండవు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలా ఆఖరి నిమిషంలో భక్తులను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. అసలు సాగర్లో నిమజ్జనం చేస్తే వచ్చిన సమస్య ఏంటనేది హిందూ సంస్థల వాదన. హుస్సేన్ సాగర్ మంచినీటి చెరువా? కాదు. పోనీ అదేమన్నా కాలుష్యరహితంగా ఉందా? లేదు. ఇప్పటికే కాలుష్య కారణంగా ఉంది సాగర్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మురుగునీరు అంతా కూడా, సిటీలోని మురుగునీరు అంతా కూడా హుస్సేన్ సాగర్లో చేరుతుంది. హుస్సేన్ సాగర్ అయితే నగరం మధ్యలో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఒక్క చోటుకు వచ్చినట్టుగా ఉంటుంది అది. అందుకే తాము హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని కోరుకుంటామంటున్నారు. వీటన్నిటితో పాటు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రాక్సిమిటీ, అంత పెద్ద గణేశుడు ఇంకెక్కడికి వెళ్ళి నిమజ్జనం చేస్తారు? అంత పెద్ద గణేశుని తరలించాలంటే ఎంత ప్రహసనం. ప్రతిసారి మనం దాన్ని తొలగించడం దగ్గర నుంచి నిమజ్జనం చేయడం వరకు అది పెద్ద ప్రహసనం. దాని ఊరేగింపు మరో పెద్ద ప్రహసనం. ఏమాత్రం అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా విగ్రహం కింద పడితే పరిస్థితి ఏంటి? సో ఇలాంటి పరిస్థితుల్లో దానికి దగ్గరలో ఉన్నది హుస్సేన్ సాగర్ మాత్రమే. సో హుస్సేన్ సాగర్ తప్ప మరో దిక్కు లేదు. అంత పెద్ద విగ్రహాన్ని మరి ఏ ప్రాంతానికి తరలించాలన్నా కూడా అది చాలా పెద్ద టాస్క్. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే నిమజ్జనానికి అనుకూలం అంటూ వాదిస్తున్నారు వాళ్ళు.
భాగ్యనగర్ పరిధిలో సాగర్ ఒక్కటే ఉందా, ఇంకా చెరువులు లేవా అంటారు. కావచ్చు, నిజమే, లేవని కాదు. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి 66 చెరువులు, కుంటలు ఉన్నాయి. బట్ అన్నింటి వద్ద మీరు ఏర్పాట్లు చేసుకున్నారని కూడా తెలుసు. బట్ ట్యాంక్ బండ్ వద్దకు ఎలాంటి విగ్రహాలు వస్తాయి, ఎన్ని విగ్రహాలు వస్తాయి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. 2 రోజులకు మించి జరుగుతున్న ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం. ఇప్పుడు చివరిలో అలాంటి అవకాశం లేదంటే వాళ్ళంతా ఏమైపోతారు? ఇక్కడ హైకోర్టును అనడానికి ఏం లేదు. ఎందుకంటే హైకోర్టు గతంలోనే క్లియర్ కట్గా చెప్పింది, మట్టి వినాయకుడును తప్ప మరే విగ్రహాన్ని నిమజ్జనం చేయొద్దని. మరి ఈసారి ఏం చేస్తారు, ఎలా నిమజ్జనం చేస్తారు అనేది చాలా క్యూరియస్ పాయింట్. మొత్తానికి విఘ్నాలు తీర్చే గణనాథుని నిమజ్జనానికి మాత్రం అనేక విఘ్నాలు కనిపిస్తున్నాయి ప్రతి ఏడాది. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం ముందుగా మేల్కొని పిఓపి లేకుండా మట్టి వినాయకులను తయారు చేసే విధంగా వీళ్ళు ఏమాత్రం కోషిష్ చేస్తారు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతాయి, ఎట్లాంటి ఉత్తర్వులు వస్తాయి, వేచి చూద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.